దానం అంటే ఏంది? ప్రేమగా మనము వేరే వాళ్ళకి పంచడం అంటే వాళ్ళు ఏ అవసరంలో ఉన్నారో తెలుసుకొని మనము ఆ అవసరాలను తీరుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి బట్టలో లేకపోతే డబ్బో లేకపోతే ఫుడ్ ఏదో ఒకటి మనం దానం చేస్తూ ఉంటాం కదా. అది అలా మనం దానం చేసేటప్పుడు పిల్లలకి చూపించాలి. ఇలా మనం దానం చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి. ఇంకొకటి దానం చేయడం వల్ల మన మనసు చాలా ఆనందంగా తృప్తిగా ఉంటుంది. అంటే పేరెంటింగ్లో మన పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మనము ఎదుటి వాళ్ళకి పంచడం వలన షేరింగ్ అంటే ఏంది, దయ అంటే ఏందో వాళ్ళకు అర్థమవుతుంది. మన దగ్గర ఐశ్వర్యం అంటే మనం ఉంచుకొని మనం దాపెట్టుకొని మనమే అనుభవించడం కాదు. నిజమైన ఐశ్వర్యం అంటే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురికి పంచడంలోనే ఉంది.